శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ముందుగా మనందరికీ ఈ అద్భుతమైన క్లినికల్ జ్ఞానాన్ని అందిస్తున్న మన గురువులు బెంగళూరుకు చెందిన హెచ్ఎస్ఆర్ఎఫ్ అంటే హోమియోపథిక్ సెల్ఫ్ రిలయన్స్ ఫోరం, అ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ పివి సత్యనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజు సెషన్లో మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, నిజంగా చెప్పాలంటే చాలా ఛాలెంజింగ్గా అనిపించే ఒక న్యూరో బిహేవియరల్ కేసును వివరంగా విశ్లేషిద్దాం. ఇది భువనేశ్వర్కి చెందిన ఒక 22 ఏళ్ల యువకుడి కేసండి. ఒక్కసారి ఊహించండి, 25 కూడా నిండని ఈ కుర్రాడు గత 20 సంవత్సరాలుగా, అంటే దాదాపు ఊహ తెలిసినప్పటి నుండి ఒక భయంకరమైన న్యూరో బిహేవియరల్ సమస్యతో బాధపడుతున్నాడు. వాళ్ల తల్లిదండ్రులు ఈ 20 ఏళ్లలో పడని కష్టం లేదు, తిరగని ఆస్పత్రి లేదు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. కాని ఫలితం శూన్యం. సరిగ్గా ఏడాది క్రితం ఎన్నో ఆశలతో మన హెచ్ఆర్ఎఫ్ ఫోరంకి ఇతన్ని తీసుకువచ్చారు. మొదట్లో అతని పరిస్థితి చూస్తే ఎవరికైనా చాలా బాధేస్తుంది. అసలు దేనిపైనా కనీస దృష్టి, అదేనండి ఫోకస్ అనేది ఏమాత్రం ఉండేది కాదు. అన్నిటికంటే పెద్ద సమస్య ఏమిటంటే విపరీతమైన రెస్ట్లెస్నెస్. ఒకే చోట కనీసం ఒక్క నిమిషం పాటు కూడా స్థిరంగా కూర్చోలేడు. ఎప్పుడూ ఏదో ఒక కదలిక, ఒకటే ఆందోళన. అంతేనా అంటే కాదు. ఎవరైనా పలకరిస్తే కనీస స్పందన కూడా ఉండేది కాదు. మనమేం చెప్తున్నామనేది వినడానిక్గాని, అర్థం చేసుకోవడానిక్గాని ఏమాత్రం ఆసక్తి చూపేవాడు కాదు. దానికి తోడు అత్యంత హింసాత్మకమైన ప్రవర్తన. పక్కనున్న వాళ్లను కారణం లేకుండా కొట్టడం, అరవడం చేసేవాడు. నిజంగా వాళ్ల తల్లిదండ్రులకు ప్రతిరోజూ ఒక పీడకలలాంటి పరిస్థితే కదా ఇది. కాని మన హోమియోపతి చికిత్స ప్రారంభించిన తర్వాత మే 1వ తేదీన వాళ్లు రివ్యూకొచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి. ఆ మార్పు చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఎప్పుడూ స్థిరత్వం లేకుండా అటూ ఇటూ తిరిగే ఆ యువకుల్లో ఎక్కడి నుండో ఒక కొత్త ప్రశాంతత అలుముకుంది. ఏకాగ్రత, దృష్టి చాలా అద్భుతంగా పెరిగాయి. అసలు ఈ మాయ ఎలా జరిగిందంటారో? హోమియోపతి ద్వారా ఈ అసాధ్యాన్ని మనం ఎలా సుసాధ్యం చేశామో ఇప్పుడొకసారి డీకోడ్ చేద్దాం. అతని ప్రవర్తనలో ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే, ఇప్పుడు ఒకే చోట చాలాసేపు ప్రశాంతంగా కూర్చుంటున్నాడు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్లవైపు చూస్తూ చాలా శ్రద్ధగా వింటున్నాడు. అడిగిన ప్రశ్నలకు కూడా చక్కగా, తగిన విధంగా బదిలిస్తున్నాడు. అసలు ఆశ్చర్యమేమిటంటే ఆ హింసాత్మక ప్రవర్తన పూర్తిగా మాయమైపోయింది. మరి ఇంతటి అద్భుతమైన మార్పు తీసుకురావడానికి మనం పట్టుకున్న ఆ క్లినికల్ దారమేమిటి? చూడండి, హోమియోపతిలో ఇలాంటి దీర్ఘకాల వ్యాధులను మనం అర్థం చేసుకోవాలంటే వాటి వెనక ఉన్న మియాజమ్స్, అంటే వ్యాధి మూలాలను మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఈ యువకుడి కాన్స్టిట్యూషన్లో లోతుగా పాతుకుపోయిన ప్సోరా వల్ల వచ్చే ఆలోచనా లోపం, అలాగే సైకోసిస్ వల్ల వచ్చే తీవ్రమైన ప్రవర్తనా లోపం, ఈ 2 మియాజమ్స్ కలయికే ఈ సంక్లిష్టమైన వ్యాధికి మూల కారణమని మన విశ్లేషణలో చాలా స్పష్టంగా తేలింది. మరి ఈ దీర్ఘకాలిక సమస్యను వేర్లతో సహా తొలగించడానికి మనం ఏం చేశాం? ఒక అద్భుతమైన సమగ్రమైన ప్రోటోకాల్ని రూపొందించాం. ఇందులో మనం ప్రధానంగా వాడిన మందులు సల్ఫర్, పిట్యూటేరియం మరియు థైరాయిడినం. ఈ మూడింటి కలయిక ఆ యువకుడి జీవితాన్ని ఎలా మార్చిందో ఇప్పుడు కాస్త లోతుగా విశ్లేషిద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకొక సందేహం రావచ్చు, మన ప్రధాన మందుగా సల్ఫర్నే ఎందుకెంచుకున్నాము అని. ఎందుకంటే అతన్లో ఉన్న అస్తవ్యస్తమైన ఆలోచనలు, ఆ విపరీతమైన ఏకాగ్రత లోపం, అలాగే ఆ స్థిరత్వం లేని ప్రవర్తన, ఇవన్నీ అచ్చంగా క్లాసికల్ సల్ఫర్ పర్సనాలిటీ లక్షణాలకు అద్దం పట్టాయి. డాక్టర్ హానిమాన్ గారు చెప్పినట్లు ఇలాంటి మొండి కేసులల్లో సల్ఫర్ ఒక అద్భుతమైన యాంటీప్సోరిక్ మందుగా పనిచేసి రోగనిరోధక శక్తిని తట్టిలేపుతుంది. సరే, మందును నిర్ణయించాం. కాని దాన్ని ఎంత డోస్లో ఇవ్వాలనేది చాలా ముఖ్యం కదా. మనం సల్ఫర్ని ఒకేసారి హై పొటెన్సీలో ఇవ్వలేదు. అలా ఇస్తే ప్రమాదం. రోగి యొక్క వైటల్ ఫోర్స్కు అనుగుణంగా చాలా ఓపికగా 6C మొదలుపెట్టి నెమ్మదిగా 30C, ఆ తర్వాత 200C వాడేము. అతని శరీరంలో అద్భుతమైన స్పందన కనిపించాక ఇప్పుడు తుది దశలో 1M పొటెన్సీని ఇవ్వడం జరిగింది. ఇది ఒక క్రమబద్ధమైన విధానం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పాయింట్ గమనించాలి. ఇవే లక్షణాలకు కాల్కేరియా, లైకోపోడియం లేదా ట్యూబర్క్యులినం లాంటి ఇతర మందులు కూడా సరిపోతాయని మనకనిపించవచ్చు. కానీ డాక్టర్ కెంట్ మరియు హనీమాన్ గారి సిద్ధాంతాల ప్రకారం ఒక రోగికి సల్ఫర్
మరియు క్యాల్కేరియా రెండింటి లక్షణాలు ఉన్నప్పుడు ముందుగా సల్ఫర్తో చికిత్స ప్రారంభించడం అనేది అత్యంత సరైన పద్ధతి. ఇది లోతైన వ్యాధి పొరలను తొలగించే ఒక మాస్టర్ క్లాస్ టెక్నిక్ అండి. అయితే కేవలం కాన్స్టిట్యూషనల్ మందు మాత్రమే సరిపోతుందా? లేదు. అతని శారీరక, మానసిక అభివృద్ధికి మద్దతుగా మనం పిచ్యూటెకం మరియు థైరాయిడినం మందులను కూడా 6, 30 మరియు 200 పొటెన్సీలలో ఇచ్చాము. ఎందుకంటారా? ఈ 2 మందులు అతని శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను చక్కగా సమతుల్యం చేసి సంపూర్ణ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. ఇది కేస్ని అన్ని వైపుల నుండి కవర్ చేయడం అన్నమాట. ఈ మొత్తం కేస్ అనాలిసిస్లో మనల్ని సరైన దారిలో నడిపించిన ప్రధాన రుబ్రిక్స్ అంటే మనకి మార్గదర్శకం చేసిన ముఖ్య లక్షణాలు రెండే. ఒకటి, పూర్తిగా దృష్టి లేకపోవడం. రెండవది, విపరీతమైన రెస్ట్లెస్నెస్. ఈ రెండింటిని పునాదిగా చేసుకునే మనం కేసును నిర్మించి ఇంతటి అద్భుతమైన ఫలితాన్ని సాధించగలిగాం. క్లాసికల్ హోమియోపతిలో డాక్టర్ కెంట్ గారు చెప్పిన అద్భుతమైన ఫిలాసఫీ ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి రోగి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కదా. వారి వ్యక్తిగతత లేదా ఇండివిజువలైజేషన్ని గుర్తించటమే ఒక వైద్యుడిగా మన మొదటి కర్తవ్యం. అలాగే ఇలాంటి 20 ఏళ్ల దీర్ఘకాల వ్యాధుల చికిత్సలో వైద్యుడికి, రోగికి ఇద్దరికీ అంతులేని సహనముండాలి. నిజం చెప్పాలంటే సహనమే ఇక్కడ మన అతిపెద్ద ఔషధం. అప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం, మందులు ఎంత ముఖ్యమో రోగి తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. హోమియోపతిలో పథ్యమనేది చాలా కీలకం. మందు ఎంత అద్భుతంగా ఉన్నా తీసుకునే ఆహారం విషమైతే ఫలితం శూన్యమే కదా. అందుకే ఈ కేసులో జంక్ ఫుడ్ని పూర్తిగా బ్యాన్ చేశాము. ముఖ్యంగా అజినోమోటో లాంటి ఎంఎస్జీ, ఇతర రసాయనాలు మెదడును తీవ్ర గందరగోళానికి గురిచేసి వ్యాధిని పెంచుతాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా మానేయాల్సిందే. సరైన మందు, ఖచ్చితమైన మోతాదు, కఠినమైన ఆహార నియమాలు, వీటి ఫలితంగా ఈరోజు ఆ యువకుడిలో ఎంతో అద్భుతమైన మెరుగుదల చూస్తున్నాం. ఆ హింసాత్మక ప్రవర్తన ఎటో మాయమైపోయింది. ఇప్పుడు ఒక ప్రశాంతమైన, అర్థవంతమైన జీవితం వైపు అతను అడుగులు వేస్తున్నాడు. 25 చీకట్లో ఉన్న ఒక జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకురావడమనేది కేవలం ఒక క్లినికల్ విజయం మాత్రమే కాదు. ఒక వైద్యుడిగా ఇంతకంటే గొప్ప సంతృప్తి ఇంకేముంటుంది చెప్పండి? ఈ మొత్తం కేస్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠముంది. క్లాసికల్ హోమియోపతిలో కేవలం సరైన మందు కనిపెట్టడం మాత్రమే ముఖ్యం కాదు. ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా రోగిని సరైన పద్ధతిలో పరిశీలించడం లేదా అన్బయాస్డ్ అబ్జర్వేషన్ అనేది అత్యంత కీలకం. ఒకసారి ఆలోచించండి, మనం నిజంగా రోగి చెప్పే మాటలు వింటున్నామా, లేక మనకు తెలిసిన మందులకు తగ్గట్టుగా వాళ్ల లక్షణాలను ఊహించుకుంటున్నామా? నిజమైన వైద్యం ఆ సరైన పరిశీలనతోనే మొదలవుతుంది. మరి ఇంతటి అమూల్యమైన విజ్ఞానాన్ని, దారి చూపే విధానాన్ని మనందరికీ పంచుతున్న మన గురువులు శ్రీ పివి సత్యనారాయణ గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాము. వారి నిరంతర మార్గనిర్దేశకత్వం వల్లే ఇలాంటి అసాధ్యమైన కేసులు కూడా సుసాధ్యమవుతున్నాయి. జై శ్రీకృష్ణ వాసుదేవ.